రేపొద్దున ఎలక్షన్లో నాయకుల్ని ఏమి సమస్యలను మీరు తీర్చాలని కోరుతున్నారు? మొట్టమొదటిగా ఈ అవకాశం ఇచ్చినటువంటి V6 వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా పేరు రూబెన్ పణికుమార్. నేను ఈ కాలనీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఎంతసేపు లీడర్స్ మాట్లాడిద్దానంటే నేను 24 గంటలు అందుబాటులో ఉంటాను, నేను ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి బూటక మాటలు గాడిరి మాటలు చెప్పి ఓట్లు వేసుకుని, అంతకీ కాకపోతే ఒక 500 1000 రూపాయలు ఇస్తే వీడు ఓటేస్తాడు. ఏమన్నది వీటితో అవసరం, ఈ 1000 రూపాయలు ఓటు వేసుకున్న తర్వాత ఇంకా వీటితో మనకు అవసరం ఉండదు, తర్వాత నుంచి మన ఇంటికి వస్తే సమాధానం చెప్దాంలే అనే నాయకులు నేను వాళ్ళందరినీ సూటిగా అడుగుతున్నా. మీరు గెలిచిన తర్వాత మా 114 డివిజన్కి అండ్ కలిసిన కొంత భాగం కలిసినటువంటి 115 డివిజన్కి ముక్కు సూటిగా అడిగే ప్రశ్న, ఏ వరకైనా ఇప్పుడు ఇల్లులు మేము కట్టుకుంటున్నాం ఉన్న 10 జాగాల్లో ₹1 కూడా ఖర్చు లేకుండా, డెవలప్మెంట్కి మున్సిపాల్లో ₹1 కూడా లంచం ఇవ్వకుండా కట్టుకోగలిగే అవకాశం ఇప్పించే ఏ కార్పొరేట్ అయినా ఇందులో ఉన్నాడా? నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. లేదా కనీసం అక్కడ ఒక 5,000 2,000 10,000 లంచం ఇవ్వకుండా పని చేయించగలిగే కార్పొరేట్ ఇందులో ఉన్నాడా? మాటల గారడి కాదమ్మా కావాల్సింది. మీరు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఓట్లు వేసి ఇప్పుడు మీరు ఏ విధంగా గెలిచినా మేము ఓట్ల కోసం రాలేదండి, ప్రజల బలం కోసం వచ్చాం, ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాము. పూర్తిగా వినండి. ఒకవేళ మీరు అలా చేయని పరిస్థితి ఉంటే గెలిచిన తర్వాత మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్ళిపోతారా? అలా అయ్యేటట్టు ఉంటేనే మీరు కార్పొరేటర్ గా ధైర్యంగా ముందుకు వచ్చి ఓటు అడగండి. అదే చెప్తున్నానండి. 500 200 ఓటు ఎంచుకుని వెళ్ళిపోయి మా కేపీహెచ్పీ కాలనీలో మీరు తిరగద్దు, మీరు ఓటు అడగద్దు. అలా దమ్ముంటే మీరు కార్పొరేటర్ గా కాంటాక్ట్ చేయండి, గెలవండి. మా సమస్యలు ఏమన్నాయో మేము ఎదురుగుండా అడుగుతాము. మీరు స్పాట్ లో తీర్చగలిగేది ఉంటే మీరు రండి, లేదంటే స్వచ్ఛందంగా ఇప్పుడే మీరు తప్పుకోండి. సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, ఆయన ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు. ఆయన అడిగింది ఏంటంటే, ఒకటి మేమున్న ప్లేస్లో ఇప్పుడు ప్రజలు పెరిగిపోయాం కాబట్టి అక్కడ మాకు ప్లేస్ లేదన్నారు. దానికోసం పాత ప్రభుత్వం 36,000 ఇల్లు కట్టి దాంట్లో పందులు అవి పనుకుంటున్నాయి. దానికి 80 కోట్ల రూపాయలు ఇస్తే 36,000 అంటే ఇంటూ 4 మెంబర్స్ సుమారు 1,20,000 మంది దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. చాలామంది పేద ప్రజలకి న్యాయం జరుగుతుంది. ఫస్ట్. రెండోది మీరు అడిగింది, పర్మిషన్ కోసం వెళ్తే ₹1 లంచం లేకుండా డెఫినెట్గా చేస్తాం. దానికోసమే నేను గ్రేటర్ హైదరాబాద్లో సుమారు 50 RTలు అప్లై చేసి వీళ్ళు చేసిన అవినీతి మొత్తం బయట పెట్టాను. మూడోది మీరు అడిగింది వాటర్ కనెక్షన్ కోసం. మీరు ఒకసారి ఇక్కడ శేర్లింగంపల్లిలో మక్తా మహబూబ్ నగర్ అని ఉంది, పెట్టను, దాంట్లో 8,000 రూపాయలు తీసుకుంటే నేను వెళ్ళి పోరాడి ఇంటింటికి పాంప్లెట్ వేసి చెప్పాను, అయ్యా మీ కనెక్షన్ 200 రూపాయలు సరిపోతుంది, అంతకంటే ఎక్కువ రన్ అడిగితే చెప్పండి అన్నాం. దాన్ని మేము సాల్వ్ చేసాం. డెఫినెట్గా లోక్సత్తా పోరాడుతుంది. దానికోసమే మీరు అడిగిన సమస్య కరెక్ట్, దానికోసం డెఫినెట్గా పోరాడతాం. ఒకవేళ నేను చేయలేకపోతే మీకు ఇప్పుడే రాసిస్తా, నేను ఆ పని కాకపోతే ఇప్పుడే రాసిస్తా నేను. మీరు ఆ ఎలక్ట్రాన్ నెక్స్ట్ డే నుంచి నేను చేస్తాను. మేము ఇలాగే నమ్మి మీ ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ గారిని గెలిపించాం. ఆయన IAS ఆఫీసర్. ఆయన అంతకుముందు ఒక IPS ఆఫీసర్ ఉన్నాడు. వీళ్ళు ఎంతవరకు అంటే ఆ ఏసీ రూమ్లో ఉండి మేము వెళ్ళి కలిస్తే తప్ప ఆయన ప్రజల్లోకి వచ్చేటువంటి వ్యక్తి కాదు ఆయన. మీరు అది మర్చిపోయారు. ఇప్పుడు ఓన్లీ మీ కార్పొరేటర్ అంటే మీకు డివిజన్ లెవెలే ఉంటుంది, అంతేగాని మీకు ఎమ్మెల్యే నియోజకవర్గ లెవెల్ మీకు ఉండదు. మీరు ఆ లెవెల్లో మీరు మాట్లాడగలిగితే మాట్లాడగలచ్చు, కానీ సమస్య మాత్రం తీరదు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి మీ ఎమ్మెల్యే గారే చేయలేకపోయారు. కార్పొరేటర్గా ఉండి మీరేం చేయగలుగుతారు? రైట్, మీరు ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. మీరు అడిగింది వాటర్కి సంబంధించి, కార్పొరేటర్కి సంబంధించిందే. మీరు కావాలంటే రూల్స్ కూడా చూసుకోండి. మీరు అడిగిన పర్మిషన్ ఇచ్చేది GHMC లెవెల్లోనే, GHMCలోనే ఉంటాం కాబట్టి GHMలో చూస్తాం. ఇదే క్వశ్చన్ ఒకసారి మీ ఎమ్మెల్యే గారిని అడిగితే మేము మీ ఇంటికి వచ్చి మీ పైకాలలో కడగాల అని అన్నాడు ఆయన. సో అంటే గుర్తుందో లేదో మీకు? కాదు, మీరు ఏదో పెట్టుకొని అవన్నీ మీకు మీరే చేసుకోవాలి. ఈ సమస్యలకు నేను వచ్చేది కాదు, మీరే చేసుకోవాలి మీ ఇంటిదని అన్నాడు మీ ఎమ్మెల్యే గారు. అట్లా కాదండి, ఇవన్నీ ప్రజలు మర్చిపోరు సార్. ఇవన్నీ ఇప్పుడు కాదు, ప్రజలకు కావాల్సింది స్పాట్ లో నిలబడి పని చేసే నాయకుడు. నేను
ఇక్కడే ఉన్నా నేను. ఇప్పుడున్నటువంటి ఈ హైటెక్ ప్రపంచంలో స్పాట్ లో మీరు ఏం చేయగలుగుతారు? ఫోన్ చేసి అధికారులను రప్పించి అప్పటికప్పుడు సమస్యలు మీరు ఒక్క నిమిషం సానుకూలంగా చేయగలరా? అన్న, గత ప్రభుత్వం చేసిన కథలన్నీ మనకు తెలుసు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏదైనా సమస్య మీద అడిగితే, ఎవరైనా పబ్లిక్ అడిగితే మీ సమస్యను మీరే పరిష్కరించాలి, మీరు ఆఫీసర్ల పోయి గల్లబట్టి అడగండి అని చెప్పిన నాయకుడే కానీ ప్రజల సమస్య మీద ప్రజల మీద పోరాడి మాట్లాడిన నాయకుడు కాదు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను ఎల్ఐజీలో ఉంటాను. ఉన్న కార్పొరేటర్లుగా నుంచున్న ప్రతి అభ్యర్థిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు కార్పొరేటర్గా నుంచున్న తర్వాత మీ పరిధులు ఏమిటి? మీరు ఏమి చేయగలరు? ఇక్కడ ఉన్న ప్రజలకి మీరు ఏమి చేయగలరు? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఇక్కడ డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎల్ఐజీలోకి వెళ్ళి ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి. ఇంతకు ముందున్న కార్పొరేటర్ గారికి చెప్పాము, పట్టించుకోలేదు. వాటర్ కలెక్షన్ల గురించి ఇదే ఎల్ఐజీల్లో, ఇదే వినాయకుడు కూడా ఎదురుగుండా గల్లీలో దొంగ కలెక్షన్లు పెట్టించిన మాట వాస్తవం. కానీ రెండు చూపిస్తాం. ఒకడింటికి గంటన్నర వస్తుంది నీళ్లు, ఒకడింటికి 10 నిమిషాలు కూడా రావు నీళ్లు. ఎట్లాగో పక్కింటోడేమో ఒక రకంగా బతకాలా, ఇంకోడే ఇంకో రకంగా బతకాలా? ఏంటి న్యాయం? ఎవరు చేశారు ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇదివరకు ఉన్న కార్పొరేటర్లు ఏం చేశారు? దానికి మీరు సమాధానం చెప్పి మీ పరిధిలో అంటే మీరు చెప్పండి ఫస్ట్. ఇక్కడ నేను సూటిగా రెండు సంక్షిప్తంగా ఉన్న స్టేజ్ మీద ఉన్న రేపు పోటీ చేయబోతున్న కార్పొరేటర్ని మీ పరిధి ఎంత, రేపొద్దున ఇస్తున్న హామీలు మీ చేతిలో ఉన్నాయా, మీరు పరిష్కరించగలరా? అది స్పష్టంగా ఒక చిన్న ముక్కలో మీరు ఎవరైతే కార్పొరేటర్లు స్టేజ్ మీద ఉన్నారో మీరు ఒక హామీ ఇస్తే ఇక్కడున్న అందరికీ ఈ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే. రైట్ సార్, మా అభ్యర్థిని కనుక గెలిపిస్తే మేము ఆల్రెడీ తమ్ముడు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాం. ఆల్రెడీ వాటర్ లైన్లు కూడా కొత్త లైన్లు వేస్తున్నాము, కొత్త లైన్లు వేస్తున్నాం, డ్రైనేజ్ లైన్లు కూడా కొత్త లైన్లు వేస్తున్నాము. ప్రభుత్వం మా చేతిలో ఉన్నది, మేము దగ్గరుండి ఇలాంటి పనులను చేస్తున్నాం. ప్రజావేదికగా V6 తరఫు నుంచి గ్రేటర్ వాయిస్లో ఉన్న కార్పొరేటర్లందరినీ సూటిగా ఇస్తున్నాను. మీరు ఈ స్థానిక చిన్న సమస్యలను పరిష్కరించలేకపోతే రేపు మీలో ఎవరు గెలిచిన కార్పొరేటర్ కూడా ఇమీడియట్గా రిజైన్ చేసే ధైర్యం మీకుందా? ఇంకొకరి రిజైన్ చేసి పనిచేసే వానికి అవకాశం కల్పించేదాన్ని ఎంతమంది దీన్ని ఆమోదంగా ఒప్పుకుంటారన్నది కార్పొరేటర్లుగా మీరు ఉన్నదాన్ని నేను అఫిడవిట్ ఇస్తానండి. నేను అఫిడవిట్ ఇస్తాను అందరికీ. నేనేం చేస్తాను అంటే సింపుల్ లాజిక్ అండి. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు ఫైన్ కట్టమంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 1 ఇయర్ జైలు శిక్ష అంటున్నారు. హెల్మెట్ లేకపోతే ఫైన్ ఎలాగా ఉంటుందో, మట్టి రోడ్ల మీద డ్రైవింగ్ చేస్తున్నా వాటర్ రాకపోయినా GHMC ఫైన్ కట్టిద్ది. మీకు అంతే. మీరు ఫోటో తీసి వాట్సాప్లోనో GHMC పెట్టండి. ఫైన్ కట్టకపోతే పోరాడదామండి. మన దగ్గర ఫైన్ కట్టించుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు ఫైన్ కట్టరు? ఈ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధి ఇక్కడ ఉన్నారు. పబ్లిక్ చెప్పింది మాత్రం వాస్తవం సార్. వాటర్ డ్రైనేజ్ సమస్యల గురించి అది వాస్తవం. ఎల్ఐజీ ప్లాట్స్ లో ఇంత ముందుకు ఇక్కడ మన బస్ స్టాండ్ దగ్గర ఫ్లైఓవర్ ట్యాంక్ నుండి మనకు వాటర్ వస్తుండే, అప్పుడు మనకు పై వరకు వస్తుండే. అప్పుడు ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ట్యాంక్ నుండి ఇప్పుడు వాళ్ళ 60 ఫేస్ వాళ్ళకి పంపిస్తున్నారు కాబట్టి మనకు వాటర్ రావడం లేదు. అది వాటర్ ట్యాంక్ మాత్రం ఇమ్మీడియట్లీ మనకు 3rd ఫేజ్ కు వాటర్ ట్యాంక్ కట్టిస్తే మనకు వాటర్ వస్తాయి. అది వరకు వాటర్ రావు. స్పష్టంగా అంటే చివరిగా అంటే ప్రతినిధులు కాకుండా నిలబడ్డ అభ్యర్థులు అంటే చిన్న క్లుప్తంగా మీరు ఈ వార్డుకు అంటే ఈ సర్కిల్లో ఉండే ఈ సర్కిల్లో ఉండే వార్డులకు సంబంధించి మీరు పోటీ ఇస్తున్నారు. మీకు ఎందుకు ఓటు వేయాలి అన్న దాని మీద క్లుప్తంగా ఒక్కొక్క నిమిషం మాట్లాడి మీరు క్లోజ్ చేస్తే చాలా బాగుంటుంది. ముందు టీఆర్ఎస్ ప్రతినిధిగా మీరున్నారు. నేను అభ్యర్థికి మాత్రమే అవకాశం ఇస్తాను. 30 ఏళ్ల నుంచి ఈ రాజకీయాలు పాలించి ఈ హౌసింగ్ బోర్డు కానీ దరిద్రం పట్టించారు, భ్రష్టు పట్టించారు. ఆ భ్రష్టు నుంచి బయట రావడానికి ఇష్టమే తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము బ్రహ్మాండంగా రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీరు కానీ, లైటింగ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్కులు కానీ, గ్రౌండ్స్ కానీ, షటిల్ కోర్ట్స్ కానీ డెవలప్మెంట్ చేస్తున్నాము, చేసి చూపించినాము. సిపిఎం అభ్యర్థిగా చేస్తున్నానండి. ప్రజలకి ఎలాంటి సమస్యలు వచ్చినా నేను బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పక్కన చిన్న షాప్ ఒకటి ఉంది. నాకు 17 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్నాను. ప్రజలకి మహిళలకి ఎలాంటి సమస్యలు వచ్చినా నా దగ్గరకు వచ్చి చెప్పుకోవచ్చు. వాటర్ ప్రాబ్లం ఉంది, ఆ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కృషి చేస్తాను. మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రయత్నం అయితే చేస్తాము. ఒక ఆశ్రమం కట్టిద్దామని చెప్పేసి నాకు కోరిక ఉంది. అది దానివల్ల కూడా నేను చేస్తాను.
థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ నుంచి మా అభ్యర్థి మందార శ్రీనివాసనారాయణ గోనసీనాలు గాంధీ కుకట్పల్లి KPHB డెఫినెట్లీ ప్రజల మధ్యలో సమస్యలు మా యువకులందరం కూడా తీసుకెళ్ళి డెఫినెట్లీ ఈసారి అవకాశం ఇస్తే KPHB బాలాజీ నగర్లో గెలిపించుకొని ప్రజల మధ్యలో తీసుకెళ్ళి ముఖ్యంగా మేమే అడుగుతాం యువకుల్ని అడిగి దగ్గరుండి పనులు చేపిస్తాం. విద్యార్థులు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇంకా చిన్న చిన్న సమస్యలు ఏమన్నా కానీ ఆయన ప్రశ్నించి రోడ్డు కంపల్సరీ మేము పనులు చేపిస్తామని చెప్పి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తేల్చుకోవాల్సింది ఏంటంటే ఈ అభ్యర్థుల్లో ఎవరు సరైన వారు, ఎవరు సమస్యల్ని పరిష్కరిస్తారు అనేది వాళ్ళు తెలుసుకుని కానీ తప్పకుండా డెఫినెట్లీ ఓట్ అయితే చేయండి. ఇంతకుముందు చెప్పినట్టుగా నోటా కూడా ఉంది. ఒకవేళ ఏ అభ్యర్థి నచ్చకపోతే నోటా కూడా వేయచ్చు. సో ఓటు మాత్రం వృధాగా పోనీయద్దు. డెఫినెట్లీ ఓట్ అయితే వేయండి. ఇది వాటి గ్రేటర్ వాయిస్. రేపటి గ్రేటర్ వాయిస్లో మళ్ళీ కలుద్దాం.